ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. సుప్రీంకోర్టులో దేశంలోని 12 రాష్ట్రాల మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలును సవాలు చేస్తూ వేసిన పిటిషన్పై త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ చేపట్టినట్లు, క్రైస్తవులకు న్యాయం జరుగునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాకు చెందిన పాస్టర్ మతాదీన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈయన క్రీస్తు నిమిత్తము 77 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన విడుదలైనందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పాస్టర్ శ్రీనివాస్ నాయక్ గారి తదుపరి కేసు విచారణ ఫిబ్రవరి 27 రేపు జరగనేయుండగా ఎటువంటి వాయిదాలు లేకుండా విచారణ జరిగి కేసు పూర్తిగా కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మతాంతర వివాహాలను నిషేధించడానికి మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఉపయోగించరాదని తీర్పునిచ్చింది. కుటుంబ సభ్యులు మరియు ఇతరుల నుండి కలిసి జీవించడం వల్ల బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు చెప్పిన 12 మతాంతర జంటలకు భద్రత కల్పించాలని అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టు తీర్పుపై దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశాలలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్రం దిగివచ్చి స్పందించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, చట్టం తన పనిని చేసుకొని పోతుందని సిజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్రం రాజ్యాంగ వ్యతిరేకంగా చేయు ప్రతి చర్యలను సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 4,300 మంది తోడా తెగకు చెందిన తమిళనాడు వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఉత్తరాఖండ్ రాష్ట్రం కోత్వార్లో ఒక వృద్ధ ముస్లిం దుకాణదారుడిని తన దుకాణం పేరు మార్చాలని డిమాండ్ చేశారని మతవాదులపై ఫిర్యాదు చేయగా ఉత్తరాఖండ్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. దేశంలో మైనారిటీ వర్గాలపై ఉన్న వ్యతిరేకతలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం.